ఆచి చికెన్ మసాలా. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఘోష్ కమిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ తీర్పు నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను లోతుగా విశ్లేషించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం వేయబోయే తదుపరి అడుగు గురించి ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మే 5న నిరాహార దీక్షకు దిగుతామని ప్రకటించారు. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అటు ఆర్టీసీ కార్మికులు ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు చేస్తే ప్రభుత్వం స్తంభించే అవకాశం ఉందని భావిస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపైన కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ రోజు తెలంగాణ మంత్రివర్గం భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇక చాలా అంశాలకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగేటటువంటి ఈ కేబినెట్ భేటీలో ముఖ్యంగా కాళేశ్వరం విచారిస్తున్నటువంటి కమిషన్ మీద కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అలాగే ప్రస్తుతం పద్యం ఆర్టీసీ కార్మికుల సమస్యలు తదితర అంశాలకు సంబంధించి కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, ఈ రోజు కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3-3:30కు అట్లా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సచివాలయంలో. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని టేబుల్ టర్మ్స్ గా అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఇప్పటికే ఫిక్స్ అయినటువంటి ఎజెండా కూడా ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మధ్యాహ్నం అందరికీ కూడా మంత్రులు సచివాలయంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో పాటు అధికారులు అందరు బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇందులో చాలా అంశాలు కూడా ఈ రోజు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. నిన్న మనం చూసాం హైకోర్టులో ఇచ్చినటువంటి పినాకిని ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ బేస్ చేసుకొని కేసీఆర్ ని హరీష్ రావుని నిందించడానికి లేదు అనే విషయాన్ని చాలా చెప్పారు. దీంతో 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరికి వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా తమకది మేలు చేసేటువంటి అంశం, ఇప్పటికైనా కాళేశ్వరం అంశం మీద అసలు విషయాలు తెలుసు ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అన్నటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఇది పూర్తిగా వాళ్ళకి అది ఇచ్చింది కాదు అని కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట. బట్ ఇట్లాంటి అంశం ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినట్టు దాంట్లో ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి మనం చూసాం మొన్న అర్ధరాత్రి అంటే నిన్న ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఆర్టీసీ సమ్మె నడుస్తోంది. అది ఎంతకాలం జరుగుతుందో తెలియదు. మనకు మొదటి రోజే దాదాపు 75% బస్సుల దాకా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మెట్రో ఎక్స్ప్రెస్ కానీ డీలక్స్ కానీ గరుడ లాంటి పెద్ద బస్సులు కూడా ఆగిపోయేటువంటి నేపథ్యంలో దానికి తీవ్ర ప్రభావం కనిపించింది. ఆర్టీసీ ప్రయాణికులు అందరూ కూడా సామాన్య మధ్యతరగతి వాళ్ళే ఉంటారు కాబట్టి బోర్డు మీద వెళ్ళే అంటే ఏ చిన్న చిరు వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఆర్టీసీ బస్సు నమ్ముకుని ఉన్నది కాబట్టి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ నుంచి వాయిస్ వినిపిస్తుంది. కనుక దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కేబినెట్ లో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు 32 డిమాండ్ల దాకా పెట్టారు. ఆ 32 డిమాండ్ లో చాలా వరకు కూడా డబ్బులతో సంబంధం లేని ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఇష్యూస్ లేకుండానే ఈ సమస్యలు పరిష్కరించడానికి వీలుంది. కొన్నిటికి పిఆర్సీలు కావచ్చు, డిఎల్ కావచ్చు, టీఏలు కానీ, ఆర్టీసీ విలీనం సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా కొంత ఫైనాన్షియల్ తో ముడిపడి ఉన్నది కాబట్టి అట్లాంటి వాటికి కొంత టైం ఇచ్చి మిగతా వాటికి ఇమీడియట్లీ చేస్తే వాళ్ళు వెంటనే శాంతిస్తారు, మళ్ళీ డ్యూటీలోకి వస్తారు అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. ప్రతిపక్షాలు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేసేటువంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో కనుక ఈ అంశం ప్రధానంగా ఎజెండాలో పెట్టుకున్నారు. కేబినెట్ భేటీకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఉంది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం కూడా ఉంది. వాళ్ళ డిమాండ్లు చేశారు. డిఏలకు సంబంధించిన కానీ అదేవిధంగా మిగతా మనం చూసాం 2 సంవత్సరాల వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలన్న డిమాండ్ వస్తుంది. వాస్తవానికి 3 సంవత్సరాలు నిండితేనే ఉంది. 4 సంవత్సరాలు దాటకుండా ఖచ్చితంగా అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. కొన్ని కండిషన్స్ పెట్టారు. ఇట్లాంటి అంశాలతో పాటు వాళ్ళకి రావాల్సినటువంటి కొన్ని డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ చర్చ జరిగే అవకాశం అయితే
కల్పిస్తుంది. మెట్రో స్వాధీనం సంబంధించినటువంటి అంశం కూడా ఇందులో ప్రధానంగా ఉంది. మెట్రో స్వాధీనం ఎందుకంటే వాళ్ళు చేయలేమని చెప్పారు. మెట్రో మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే పని చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది మెట్రో కాబట్టి దాని అందరూ ఆ అంశం మీద కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడానికి సరి అయినటువంటి సమయం ఇదే అనేటువంటి విషయం మీద ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా నిధులు కూడా మొన్న ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఫేజ్ నడుస్తుంది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు ఇవ్వడానికి పాజిటివ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఇదే మూడ్లో రిలీజ్ చేయాలి. ఇక్కడ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిపోయాయి, అన్ని అయిపోయాయి. అంటే వచ్చే వారం 10 రోజుల్లోనే క్యాబినెట్ సంబంధించినటువంటి ఈ డిసిజన్ బేస్ చేసుకొని నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎలక్షన్స్ కి వెళ్ళాలి. ఎందుకంటే మనం మున్సిపల్ ఎన్నికలు చూసాం, సర్పంచ్ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేటువంటి ఆలోచన ఉన్న నేపథ్యంలో ఇవాళ ఆర్టీసీ సమ్మె గనక బంద్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ సమ్మె నడుస్తున్న సమయంలో ఇది నోటిఫికేషన్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళ డిమాండ్లను నెరవేర్చిన తర్వాత సమ్మె చాలా అయిపోయింది వెంటనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇందిరమ్మ కుటుంబ బీమాకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఈ అంశం మీద కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. బీమాకు సంబంధించి ఎందుకంటే ఒక్కొక్క ఇంటికి 5 లక్షలకు సంబంధించినటువంటి అదొకటి నడుస్తుంది. అదేవిధంగా కోదండరాం అజారుద్దీన్ ఎమ్మెల్సీల బయోమెట్రిక్ కూడా ఈ రోజు ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్న మనం చూసాం, గవర్నర్ ని కలిసి వచ్చారు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి అందరు కలిసి వచ్చి గతంలో ఉన్నటువంటి అంశం మొత్తం కూడా కూర్చోవచ్చినట్టుగా గవర్నర్ చెప్పారు. గతంలో ఎందుకోసం అయిపోయింది, కోర్టులో ఎందుకోసం అవతల వాళ్ళు వేశారు, ఇట్లాంటి అన్ని అంశాల మీద గవర్నర్ చెప్పారు. గవర్నర్ శుక్లా కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. బట్ ఈ రోజు కేబినెట్ లో మరొకసారి ఆ అంశం మీద నిర్ణయం తీసుకొని మళ్ళీ తిరిగి పంపిస్తే ఖచ్చితంగా గవర్నరు ఆమోదం తెలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నటువంటి చర్చ జరుగుతోంది. అప్పుడు వెంటనే అజారుద్దీన్ మరొకసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందా, లేదంటే కంటిన్యూషన్ గా అట్లా ఉంటారని కూడా ఈ రోజు తీసుకున్నటువంటి కేబినెట్ లో నిర్ణయం. శుక్ల గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం బేస్ చేసుకొని అజారుద్దీన్ కంటిన్యూ అవుతారా, లేదంటే మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్సీగా మళ్ళీ మరోసారి చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక సిపిఎక్ సర్వేకి సంబంధించినటువంటి అంశం మీద కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు ఎలా ఉండాలి దాని మీద కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక ఇట్లా పలు అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లా ఏదైనప్పుడు కూడా కేబినెట్ సమావేశం జరగబోతున్నటువంటి నేపథ్యంలో చాలా ఆసక్తిగా నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం 3 గంటలకు జరిగేటువంటి నేపథ్యంలో ఇందుకు సంబంధించినటువంటి విధి విధానాలను ఇప్పటికే వాళ్ళ మంత్రులందరికీ కూడా పర్సనల్ గా పంపించారు. వాళ్ళు ఒకవేళ డిమాండ్ అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలను బేస్ చేసుకొని టేబుల్ ఐటమ్ గా కూడా చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఏదైనప్పుడు ముఖ్యంగా అయితే ఎన్డీఎస్ఏ నివేదికను బేస్ చేసుకొని కేసీఆర్ మీద గాని, హరీష్ రావు మీద గాని వచ్చినటువంటి ఈ ఆరోపణలు, కోర్టు, సిబిఐ విచారణ, ప్రభుత్వం కోరడం, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ఇక్కడి కాంగ్రెస్ నేతలు పదే ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నివేదికను బేస్ చేసుకొని మా మీద నిందలు వేయడం, మమ్మల్ని శిక్షించడం సరి అయిందేనా అనే అంశం మీద కోర్టులు మెట్లెక్కినటువంటి నేపథ్యంలో నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీకి కొంత రిలీఫ్ ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. దీని మీద స్టెప్ ముందుకు ఎట్లా వెళ్లాల్సిన అవసరం ఉంది, మనకు ఉన్నటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద కూడా ఈ కేబినెట్ లో పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మరి మొన్ననే చూసి వచ్చారు. మంత్రులతో పాటు ముఖ్యమంత్రి అందరూ కూడా వెళ్లి తర్వాత బహిరంగ సభ కూడా నిర్వహించి వచ్చారు. ఆ పగుళ్లను ఎట్లా త్వరలోనే రిపేర్ చేయిస్తాం, దాన్ని వాడుకలోకి తీసుకొస్తాం అన్నటువంటి అంశం మీద కూడా పూర్తి స్థాయిలో ఆ రోజు అక్కడ డైరెక్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్లి, బ్యారేజ్ దగ్గరికి వెళ్లి చూసేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. కనుక ఇట్లాంటి అన్ని కూడా దాంతో పాటు ప్రధానంగా ఆర్టీసీ ఉద్యోగులు కానీ, ఎంప్లాయీస్ సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వంపై వాళ్ళందరూ గురుగా ఉన్నటువంటి నేపథ్యంలో పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించడం, ఇప్పటికే మే 5 నుంచి నిరాహార దీక్షలు దిగుతామని చెప్పినటువంటి నేపథ్యంలో కనుక ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ గా చూస్తాం. ఒక పక్క ఆర్టీసీ ఉద్యోగులు ఏదైతే లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చారో, ఇక ప్రభుత్వ ఉద్యోగులు కనుక వస్తే దానికి మరింత డబుల్ రెట్టింపు ఇంపాక్ట్ ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంటుంది. కనుక దీన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం
అలర్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సాధారణ మధ్యతరగతి జనాలందరూ. ఇక ఎందుకంటే ఇది మహాలక్ష్మి స్కీమ్ తో లింక్ ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున దాదాపు 54-55 రోజుల పాటు చేశారు సకల జనుల సమ్మెని. ఆ సమయంలో పెద్ద ఎత్తున ఆ సమయం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూశారు. ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి ఆ దీక్షతోటి రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయ్యారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయింది, బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చివరికి ఎట్టకేలకు వాళ్ళని బయటికి పంపించినటువంటి పరిస్థితి, కొంతమంది సస్పెండ్ చేశారు, తర్వాత తీసుకున్నారు. ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఆ స్థాయిలో మళ్ళీ ఇప్పుడు మేము చేయబోతున్నాము మా డిమాండ్లను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా విలీనం చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తిస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టింది, గవర్నర్ దగ్గర పంపించింది, ఇవన్నీ. కానీ అది మేము చేయలేదు కదా, మా డిమాండ్ లో లేదు కదా అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వద్దని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని కొన్ని డిమాండ్ అయినా నెరవేర్చాలి, వెంటనే వాళ్ళని చేయాలన్నటువంటి డిమాండ్ ఉంది. దీని మీద ఒక కమిటీ వేశారు. కమిటీ ఐఏఎస్లతో కూడినటువంటి కమిటీ మొన్న రీసెంట్ గా వేసిన నేపథ్యంలో అది అంత ఇప్పుడు ఎందుకు వేయాలి? మొదట్లో మేము 45 రోజుల క్రితం ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ ఇచ్చిన సమయంలోనే ది కమిటీ వేసి ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ వచ్చేది కదా. ఇప్పుడు మేము సమ్మెలోకి వెళ్తున్న సమయంలో ఇప్పుడు కమిటీ వేయడమైందని కూడా వాళ్ళు చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇట్లాంటి అన్ని అంశాలు ఉంటుంది. ఈ చర్చలో ఖచ్చితంగా అత్యవసర వాటి మీద వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరి కొన్నిటి మీద మళ్ళీ ఒక స్పెండింగ్ పెట్టే అవకాశం అయితే ఉంది. లాస్ట్ సారి ఉద్యోగవర్తలకు సంబంధించి కానీ చాలా అంశాల మీద కొంత రిలీఫ్ ఇచ్చేటువంటి క్యాబినెట్ నిర్ణయాలు మనం చూసాం. ఇప్పుడు ఈ ఆర్టీసీ సమ్మె, ఉద్యోగులు, కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం, ఇట్లా చాలా అంశాల మీద కూడా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాదాపు మళ్ళీ మనం లాస్ట్ క్యాబినెట్ లో మనం చూసాం రాత్రి 10-10:30 దాకా క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా 5-6 గంటల పాటు క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. మరి ఫైనల్ గా సీఎం గాని మంత్రులు మనకు పరిస్థితి ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.